కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్. ఇటీవల మనుషులను ఉతికే శుభ్రం చేసే వాషింగ్ మెషిన్ రూపొందించిన దేశం ఏది? జపాన్ దేశం రూపొందించింది మనుషులను శుభ్రం చేసే వాషింగ్ మెషిన్. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర జల సంఘం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఇటీవల? రాజేష్ కుమార్ వర్మ నియమితులయ్యారు కేంద్ర జల సంఘం చైర్మన్గా. నెక్స్ట్ క్వశ్చన్. భారత వైమానిక దళం కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? అమర్ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. భారత వైమానిక దళం కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారంటే అమర్ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు? అక్టోబర్ 4న నిర్వహిస్తారు ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవాన్ని. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ ఆకలి సూచి 2024లో భారత్ యొక్క స్థానం ఎంత? 105వ స్థానం భారత యొక్క ర్యాంక్ ప్రపంచ ఆకలి సూచి 2024లో. నెక్స్ట్ క్వశ్చన్. మహిళల కోసం సుభద్ర యోజన పథకమును ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఒడిశా రాష్ట్రంలో ప్రారంభించారు సుభద్ర యోజన పథకాన్ని. ఇది మహిళలకు సంబంధించిన స్కీమ్. నెక్స్ట్ క్వశ్చన్. జపాన్ నూతన ప్రధానిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? షిగేరు ఇషిబా నియమితులయ్యారు జపాన్ నూతన ప్రధానిగా ఇటీవల. షిగేరు ఇషిబా. నెక్స్ట్ క్వశ్చన్. 2024 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతి సాహిత్య రంగంలో ఎవరు గెలుపొందారు? క్రింది వాణిలో హాంకాంగ్ గెలుపొందారు దక్షిణ కొరియా రచయిత్రి. నెక్స్ట్ క్వశ్చన్. నాటో నూతన ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ఇటీవల? మార్క్ రూట్ నియమితులయ్యారు నాటో నూతన ప్రధాన కార్యదర్శిగా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ పొదుపు దినోత్సవం ఏ రోజు నిర్వహిస్తారు? అక్టోబర్ 30 నిర్వహిస్తారు ప్రపంచ పొదుపు దినోత్సవాన్ని. ఇవి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.